ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామందికి సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలో కలగడం లేదు గురువు గారు అని అడుగుతూ ఉంటారు. మీరు ఎవరైనా ద్రాక్షారామం వెళ్తున్నారా? అక్కడ కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవుణ్ణి కౌగిలించుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇది పురాణ వచనం. ఇక్కడ కాలభైరవుడు దిగంబరంగా ఉంటాడు. ఈ ఆలయంలో బావిలో నీటిని 3 సార్లు తలపై చల్లుకొని ఆ పరిసరాల్లో ఆ బావి నీరు చాలామందికి ఆధారంగా ఉంటుంది. చాలామందికి ఎవరైనా సరే సంతానం లేని వారు ద్రాక్షారామం వెళ్ళి అక్కడ కాలభైరవుణ్ణి ఒక్కసారి, మగవారైనా ఆడవారైనా, దిగంబరంగా ఉంటాడు కాబట్టి కొంతమంది పట్టుకునేవారు, కొంతమందికి భయం ఉంటుంది. సంతానం లేని వారు వాటేసుకోవడం వల్ల, కౌగిలించుకోవడం వల్ల ఖచ్చితంగా సంతానం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.